సరే అండి. వైఎస్ఆర్సీపీ పార్టీకి గతంలో ప్రజలు 151 సీట్లు ఇచ్చారు. చివరికి 24 ఎన్నికల్లో 11 సీట్లకు వచ్చింది. ఎందువల్ల ఆ పరిస్థితి? అంటే రాజకీయాల్లో సహజంగా గెలుపోవటం సహజం. అందువల్ల ఏంటంటే ఒక నూతన విధానంతో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాడు. అందువల్ల ఏంటంటే జనంలో ఇప్పటికీ 40% ఓటు బ్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 3 పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ ఇవన్నీ 3 పార్టీలు కలవటం. రెండోది కూడా ఏంటంటే ఇప్పుడు బయట చర్చ కూడా విపరీతం నడుస్తున్నటువంటిది. ఈ మధ్య ఎలాన్ మస్క్ గారు కూడా చెప్పిందంటే ఈవీఎంలు అనేది కూడా ఒకటి చర్చ నడుస్తున్న క్రమంలో ఇవన్నీ ప్రభావితం ఉన్నటువంటి పరిస్థితుల మధ్య ఈవీఎంలకు ఆధారాలు ఉన్నాయంటారు వైసీపీ పార్టీ దగ్గర? మేము అంటలేదు, అంటే బయట ప్రజల్లో ఉన్న అభిప్రాయం చదువుతున్నాను. సరే ఏది ఏమైనా సరే ప్రజలు మాత్రం ఒక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని శిరసావహించేటువంటి అవసరం ఉంది. అందువల్ల సహజంగా ఏంటంటే రాజకీయాలు గెలుపోట్లు అనేది సహజమే. ఒకటి మాత్రం స్పష్టంగా చెబుతా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఏ పార్టీతో పొత్తు లేకుండా, గెలుపోట్ల సంబంధం లేకుండా సింగిల్గా పోటీ చేస్తూ ఉంది. ఆ క్రమంలో మొన్న కూడా పోటీ చేసింది, రేపు అట్నే చేస్తూ ఉంటాం. కానీ నేను ఒకటి చెబుతా ఉన్నాను ఈ సందర్భంగా, 11 పార్టీలు అని చెప్పి విమర్శించి 11 సీట్లు అనేది విమర్శించేటువంటి వాళ్ళకి నేను ఒకటి చెబుతాను ఈ సందర్భంగా, మీరు ముగ్గురు కలవకుండా ఏ రోజైనా సరే సింగిల్గా పోటీ చేసి మీరు అధికారులు రాగలడు దమ్ము ఉందని చెప్పి మాత్రం చెప్పగలుగుతున్నా. అంటే 151 నుంచి 11కి వచ్చారు. రాబోయే రోజుల్లో ఒక సీటుకి పరిమితం అవుద్ది వైఎస్ఆర్సీపీ అనేది పదే పవన్ కళ్యాణ్ చెప్తారు. సింగిల్ డిజిట్ పరిమితం అవుద్ది వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్తు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటకి నేను ఒకటి అడుగుతూ ఉన్నాను, నువ్వు సినిమాలో స్టార్ కావచ్చా కానీ ప్రజా జీవితంలో రాజకీయాలు మాత్రం నువ్వు జీరో. దానికి సాక్ష్యం 2019 నువ్వు పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయావు. రేపు కూడా పోటీ చేయి, గెలువు, ఒక సీటు తెచ్చుకో చాలు. నువ్వు సింగిల్కి కూడా పరిసర పరిస్థితి. అందువల్ల ఏంటంటే అసలు నీకు అసలు రాజకీయం గురించి మాట్లాడేది, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటిది అసలు నీకు ఆ అర్హత లేదనుకుంటున్నాను. అసలు నీ రాజకీయం ఇంతవరకు ప్రజలు కూడా నేను స్వీకరించాల. నువ్వు రాజకీయంలోకి వచ్చినాక నువ్వు మాట్లాడిన మాటలకి, అధికారంలోకి వచ్చినాక నువ్వు ఎవరి తీరు చూసినాక ప్రజలకు స్పష్టత వచ్చింది. నువ్వు ప్రశ్నిస్తానని చెప్పేసినటువంటి పెద్ద మనిషివి, చేగువీర, భగత్ సింగ్, అంబేద్కర్ అని చెప్పేసి రకరకాల భావాలు చెప్పిన మనిషి ఈరోజు నువ్వు కొత్త ట్రెండ్ తీసుకుని సనాతనం అని చెప్పేసి నువ్వు ప్రశ్నించకుండా పక్కన పెట్టి పండుకుంటున్నావు. ఈరోజు చంద్రబాబు ఇచ్చే తిరుగుతున్నావు, లేకపోతే లేదు. అందువల్ల నీకు రాజకీయాల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత కానీ ఈరోజు లేనటువంటి పరిస్థితి. నువ్వు మాట్లాడే ఒకటి కాదు, నీకు అసలు నీకు ఒకటి రోజులు తెలుసుకుంటే అదే పవన్ కళ్యాణ్ ఈరోజు ఎన్డీఏ కూటమిలో ప్రధాన భూమికి పోషిస్తున్నారు. కేంద్ర రాష్ట్రాల పరిపాలనలో రాష్ట్రాలకు సంబంధించిన పార్టీ అధికారంలో కీరోలు అయ్యారు. ఈరోజు మహారాష్ట్రలో ప్రచారంకి వెళ్ళారు. మీరేమో రాజకీయాల్లో పనికారు అన్నారు. ఎలా చూస్తారు అది? అంటే ఒకటి సినిమాలో ఒక స్టార్ అతను, అందువల్ల అంటే స్టార్ క్యాంపెయినర్గా ఎన్డీఏ కూటమి ఉపయోగించుకుంటా ఉంది అక్కడ. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో క్యాస్ట్ పాలిటిక్స్ అనేటువంటిది ప్రధానంగా రోల్ చేస్తున్న నేపథ్యంలో ఇతను ఒక సినిమా స్టార్ కాబట్టి ప్రజల్ని గ్యాదర్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా అతను చూసుకునే క్రమంలో వాళ్ళ భావాలు చెప్పుకోవడం కోసం ఇతను ఉపయోగిస్తున్నారు తప్ప నాకు తెలిసి అంత రిజల్ట్ ఏమి ఉండవు. ఎందుకంటే మొన్న గ్రేటర్ హైదరాబాద్లో పోటీ చేశాడు సింగిల్గా, జనం విపరీతంగా వచ్చారు, కానీ ఒక కార్పొరేట్ గెలవలేకపోయాడు కదా. లేదు మొన్న 2024 ముందు కూడా అతను సింగిల్గా పోటీ గెలవలేదు కదా. అంటే రాజకీయాలు వేరు, జనాన్ని కోర్చడానికి ఉపయోగపడేటువంటిది, దానికోసం బీజేపీ అతన్ని అక్కడ వాడుకుంటూ ఉంది. అదే క్రమంలో దక్షిణ భారతదేశంలో కూడా పవన్ కళ్యాణ్ని ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా పబ్లిక్ పోలరైజ్గా గ్యాదర్ అవడానికి అతన్ని వాడుకునే క్రమంలో వాడబడుతున్నాడు. సినిమా గ్లామర్ ఉంటుందంటారా? అంతే మరి, సినిమా గ్లామరే తప్ప పొలిటికల్గా రాజకీయ పరిపక్వత కానీ ఇంకా అధికారంలోకి వస్తే ప్రజలకు ఎట్లా వ్యవహరించారో దగ్గర ఎంతకి కూడా ఇప్పుడు కూడా క్లారిటీ లేనటువంటి మనిషి. అందువల్ల ఏంటంటే అతను ఒక సీటా లేదా సింగిల్ డిజిట్ అనేటువంటి చెప్పడానికి అతనికి ఏమాత్రం అర్హత లేదు. అతను పోటీ చేయము చాలు, సింగిల్ డిజిట్గా 0 వచ్చే పరిస్థితి అవుతుంది. గతంలో కూడా ఉదాహరణలు ఉన్నాయి కదా. వైసీపీ పార్టీకి చింత చచ్చినా పులుపు చావలేదని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తారు. నిజంగా మీకు చింత చచ్చినా పులుపు చావలేదా? లేదండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాల నుంచి పుట్టుకొచ్చిన పార్టీ. ఏదైతే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జాతీయ రాజకీయాలు ఒక నియంత్రణ ధోరణితోటి ఏదైతే ఒక శరిష్మైనటువంటి నాయకుడిని ఇబ్బంది పెట్టి కేసులు పాల్చినటువంటి నేపథ్యంలో నుంచి ఒక కడుగు ప్రయాణంతో మొదటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో. అందువల్ల ఏంటంటే ప్రజల పక్షాలు ఉంటాం, ప్రజలతో ఉంటాం కాబట్టి మాకు ప్రజలు అంటున్నారు కాబట్టి అందువల్ల ఆ దమ్మే ధైర్యం తప్ప మాకు చచ్చిపోవాలి. మన అన్నట్టుగా చింతగా అయిన పాత్ర కూడా ఏమన్నారు, మరే ఓడిపోయాడు కదా, సావలేదు కదా అని. అంటే వాళ్ళకి తెలుసు ఇతను ఒక సంజయం లాంటి ఎక్కడ అవకాశం మళ్ళీ ఎగుస్తూ చేస్తాడు ఉంటాడు. అందువల్ల అంటే ఈరోజు వాళ్ళు ఎంత బలంగా మమ్మల్ని వ్యతిరేకించి కొట్టినా అంతే బలంగా పైకి లేస్తారు రేపు. అందువల్ల ఏంటంటే మాకు బలము, మా ధైర్యం, మా బలగం మొత్తం కూడా ప్రజలే. వైసీపీ పార్టీ నాయకులు కనుక అదుపులో లేకపోతే తొక్కుపెట్టి నారదీస్తా అన్నారు పవన్ కళ్యాణ్. ఏం చెప్తారు? నోరు అదుపులో లేకపోతే తొక్కుపెట్టి నారదీస్తా అంటారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడే మాటలు కానీ వాళ్ళ కార్యకర్తలు మాట్లాడేటువంటి మాటలు కానీ
మరి వాళ్ళ కార్యకర్తలు ఈరోజు ఆర్పీ కావచ్చు, వాళ్ళ మనిషి ఈరోజు రాయపాటి అరుణ్ కావచ్చు, వీళ్ళంతా కూడా జనసేన వాళ్ళు మొత్తం కూడా వాళ్ళు మాటలేంటి. అందువల్ల ఏంటంటే నార తీయాలన్నా తొక్క తీయాలన్నా ఆ మాట్లాడేటువంటి ముందు ఒకేళ్ళు ఎదురు చూసినప్పుడు 4 ఏళ్ళు ఈ పక్క చూస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సరే అండి, కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి 5 నెలల కాలం అవుతుంది. 5 నెలల కాలంలో పరిపాలన ఎలా ఉంది? ఒక పక్కేమో ఎన్డీఏ గవర్నమెంట్ మాది మంచి ప్రభుత్వం చెప్పి డోర్ డోర్ స్టిక్కర్లు అయితే కార్యక్రమం చేశారు. ఎలా ఉంది? మంచి ప్రభుత్వంగా ఉంది? ఎలా ఉంది? ఏం చెప్తారు మీరు? 5 నెలల పాలనలో ఎన్డీఏ కూటమి ముఖ్యంగా తెలుగు పార్టీ వాళ్ళు మంచి ప్రభుత్వం వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రజలు మాత్రం అనుకున్నారంటే ఇది ముంచే ప్రభుత్వం అనుకున్నారు. వాళ్ళు స్వయం అది వాళ్ళు సకృతి మద్దతు తీసుకున్నారు. అందువల్ల ఏంటంటే ప్రజలు చెప్పాలి, మనం కాదు. నేను బాగున్నా చెప్పండి అట్ట ప్రజలు తేల్చాలి. ఏదైతే వాళ్ళు 2024 ముందు ఏదైతే హామీలు ఇచ్చారో, ఏదైతే సూపర్ 6 పేరుతో హామీలు ఇచ్చారో అవి మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసి ఏది నెరవేర్చలేదు కదా. ఉచిత బస్సు అన్నారు, అది లేదు. నిరుద్యోగ భృతి అన్నారు, అది లేదు. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇంక మొదలు పెట్టలేదు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ అన్నారు, ఏదో ఒకటి ఇది సరిపుచ్చుకున్నట్టు పరిస్థితి ఉంది. అదేవిధంగా 50 సంవత్సరాల నుంచి బీసీలకు పెన్షన్ అన్నారు, అది లేదు. అదేవిధంగా 45 సంవత్సరాల నుంచి మహిళలకి 15 అన్నారు. వాళ్ళు ఏం చెప్పి ఎలక్షన్ ముందు ఒక ఇంటికి వెళ్ళి ఒక పిల్లలు కనపడితే నీకు 15 అని చెప్పేస్తున్నారు. అదేవిధంగా ఒక మాళ కనపడితే నీకు 45,000 అని చెప్పేస్తున్నారు. అదేవిధంగా వృద్ధులు వస్తేనే నీకు 4,000 అని చెప్పేశారు. ఒక రైతు వస్తేనేమో కండవ కట్టుకొని వస్తేనేమో నీకు 20,000 అని చెప్పేశారు. ఆ విధంగా మొత్తం చెప్పి మీ కుటుంబానికి సరాసరిన మీకు ప్రతి సంవత్సరం దాదాపు 2 లక్షల రూపాయలకు వస్తాయని చెప్పేసి హామీలు ఇచ్చి అబద్ధపు హామీలతోటి మోసపూరిత విధానాలతోటి వాళ్ళు అధికారంలోకి వచ్చినాక ఈరోజు 5 నెలలు దాటినా కూడా వాళ్ళు అమలు చేయట్లో ఫెయిల్ అయిపోయి వాళ్ళు ప్రజల్ని నమ్మించడం కోసం, ఒక డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు వంటి ఒక ప్రధాని ఏంటంటే అబద్ధాన్ని కూడా 100 సార్లు చెబితే నిజంగా ఉంటుంది అనేటువంటి భావన ఆయనకున్నటువంటి దాన్ని ఈరోజు ప్రజలకు చెబుతా ఒక డైవర్షన్ పాలసీలో భాగంగా మాది మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఆయనకు అనుకుంటాడు తప్ప అది మంచి కాదు, ముంచే ప్రభుత్వం అయితే ప్రజలు మాత్రం ఈరోజు ఒకసారి రియలైజ్ అవుతా ఉన్నారు. సూపర్ 6లో భాగంగా దాదాపు 60% అమలు చేస్తామని చెప్తారు. మీరేమో ఇవన్నీ మాయమాట అని చెప్తున్నారు. చెప్పండి 60% ఒకటి చెప్పండి. మెగా డిఎస్సీ రిలీజ్ చేసాము, పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేసాము, దీపం కార్యక్రమం చేసాము, త్వరలోనే ఫ్రీ బస్ కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. మెగా డిఎస్సీ ఏమన్నారు? నోటిఫికేషన్ ఇస్తామన్నారు, ఇంతప్పటికి ఇవ్వలేదు. తీరా ఏమంటున్నారు? మళ్ళీ వచ్చి అకాడమిక్ ఇయర్లో మీరు స్టార్ట్ చేస్తామంటున్నారు. ఈ ఉచి తీసుకొని చెప్పేసారు. పోయి గ్రామ స్థాయిలో మీరు గ్రౌండ్ రియాలిటీ తీసుకోండి. ఎక్కడ కూడా గత ప్రభుత్వంలోనే తక్కువ కూర్చొని అనుకుంటా ఉన్నారు. ఈరోజు మొత్తం కూడా బేల్దారు వరకు జరగకుండా చాలామంది వేలాది మంది కార్మికులు జీవనోపాధి పోయి వాళ్ళు దోసుకోవడమే సరిపోతూ ఉంది. ఒక రకంగా ఇసుక అనేటువంటిది గతంలో అది ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది, కానీ ఈరోజు మొత్తం దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం మొత్తం కూడా తెలుగు పార్టీ వాళ్ళు మొత్తం కూడా అది ప్రధాన ఆర్థిక వనరుగా భావించి ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టి ఈరోజు మొత్తం రాష్ట్రాన్ని దాటి ఇతర రాష్ట్రాలకు అమ్ముకునే పరిస్థితి కనపడుతుంది. అందుకే ఈ మధ్య అసెంబ్లీలో మన జ్యోతి నెహ్రూ గారు మాట్లాడారు కదా, ఆంధ్రప్రదేశ్లో ఉచిత విధానం ఉచిత ఇసుకైతే ఉందో ఆ విధానంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయాము, పక్క రాష్ట్రానికి వెళ్తామని చెప్పేసి నాకు టైంని మారుతానంటే చివరికి స్పీకర్ టైం లేదు కదా. అంటే వాళ్ళ విధానాలను వాళ్ళ ప్రశ్న మీ హయాంలో కూడా బాగా దోపిడీ జరిగింది. శాండ్, మైను, వైన్ అన్నీ కూడా దోచేశారు, సహజ వనరులు అనేది కూడా ప్రధాన ఆరోపణ. నిజం కాదంటారా? వైసీపీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇసుక ర్యాంపులు దోచేశారు అనే ప్రధాన ఆరోపణ. ఇసుక అనేటువంటి విధానంలో ప్రకృతి వనరుల్ని ప్రైవేటు వ్యక్తులు దారాలు చేయకుండా, ప్రైవేటు వ్యక్తులు దాన్ని దోపిడీ చేయకుండా ఒక స్ట్రీమ్ లైన్ చేసి ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చే విధంగా ఒక పాలసీని తీసుకోవడం జరిగింది. అదే క్రమంలో మొదట కొద్ది నెలలు ఇబ్బంది పడినా తర్వాతకు వచ్చేలేక మొత్తం కూడా స్ట్రీమ్ వేయడం వల్ల ఈరోజు ప్రజలు మొత్తం వేరే చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఇసుక విషయంలో ఎట్లా మనకి న్యాయం జరిగింది, ఈరోజు ప్రభుత్వం వచ్చినాక ఎట్లా జరుగుతున్నటువంటిది ఈరోజు చూసుకున్నప్పుడు గతం కంటే ఈరోజు ఘోరంగా భిన్నంగా ఉన్నటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. అందువల్ల ఏంటంటే వాళ్ళు సూపర్ 6లో ఈరోజు ఎక్కడ కూడా ఏది కూడా పూర్తిగా అమలు చేసినటువంటి దాఖలేవు. ఈరోజు బడ్జెటే సాక్షి దానికి. బడ్జెట్లో ఏదైతే మీరు సూపర్ 6 చెప్పారో ఆ సూపర్ 6 పథకాలకి తగ్గటువంటి బడ్జెట్ రూపకల్ని ఏమో చెప్పండి. మీరు ఈరోజు ఎస్సీలకు 18,000 కోట్లు అని చెప్పేశారు. ఎస్సీలకు 18,000 కోట్ల రూపాయలు ఏ విభాగాలు చెప్పారు చెప్పండి. అసలు క్లారిటీ దాంట్లో